అవును సార్, వాళ్ళ గురించే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు. రే కుర్వెల్ గారు రే ఒకరు. కుర్వెల్ ఈయన ఒక మంచి కంప్యూటర్ శాస్త్రవేత్త, జూ. ఆయన ఆ మధ్యన ఒక అంటే ఏమిటి 2035 కల్లా, అందరూ గమనించండి, ఇక్కడ మరణం ఉండదని కాదు, మామూలుగా వయసును బట్టి వచ్చే మరణాలు అంటే ఏదో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వేసరికి చనిపోవడం అన్నది 2035 కదా, మనిషికి మరణం ఉండదు అని ఒక మాట చెప్పాడు. కానీ దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఆయన దగ్గర. అది అందరికీ కూడా సాధ్యమేమో కూడా అనిపించేటువంటి మాటలు. అంటే కొన్ని నానో రోబోస్ అని వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏమిటి, క్యాన్సర్కి ఏదైనా వైద్యం చేసేవారు అనుకోండి, రేడియేషన్ ఇచ్చేవారు. రేడియేషన్ ఇస్తే చుట్టుపక్కల ప్రాంతం కూడా కొంత డ్యామేజ్ అయ్యేది. కీమోథెరపీ ఇచ్చేవారు. కీమోథెరపీలు ఏమిటి, ఏదైతే క్యాన్సర్ ఉన్న ప్రాంతం కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతం కూడా దాని ప్రభావం, పెను ప్రభావం వచ్చిన సన్నివేశాలు ఉన్నాయి. నానో రోబో అనేది చిన్న రోబో. ఓకే, అది రక్తం నుంచి పంపిస్తారు. ఓ, అది ఎక్కడైతే అందులో మందు ఉండి ఆ క్యాన్సర్ కణాల సముదాయం ఉంది అక్కడికే వెళ్ళి వాటినే ఛేదించి మళ్ళీ తను వచ్చేస్తుంది. అంటే చుట్టుపక్కల ప్రాంతానికి ఏమాత్రం ప్రమాదం ఉండదు. అలాంటి నానో ర్యాబోస్ వల్ల ఏజింగ్ వల్ల ఏదైతే కణాలు అవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయో వాటిలన్నిటినీ ఏర్పాడిస్తుంది. ఈయనకు ఇంకొక మాట ఏమిటంటే, ఆయన మంచి సైన్స్ జ్యోతిష్యుడు, ఆయన చెప్పాలి, కంప్యూటర్ జ్యోతిష్యుడు. ఆయన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరో ఈ పలానా వ్యక్తి గెలుస్తాడు అని చెప్పుడు, ఇంకా గేమ్ కాకముందే చెస్ ఛాంపియన్ అవుతాడని అనటోల్ కార్పమ్ అని చెప్పాడు. కంప్యూటర్ ఎప్పుడు వస్తుందని చెప్పాడు. ఇలాంటి చాలా చెప్పాడు ఆయన. అందులో 85% కరెక్ట్ అయినాయి. అందువల్ల ప్రజలకి 2030 సంవత్సరం కోసం అందరూ కూడా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు చెప్పినవి. అంటే ఆయన చెప్పింది ఏంటంటే మరణాలు ఉండవని కాదు, నార్మల్ కారణాల వల్ల. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎవరు ఆపగలరండి? ఇంకేదైనా వచ్చింది అనుకోండి, ఎవరు ఆపగలరు? నార్మల్గా వయసుతో వచ్చినట్టు మార్పుల వల్ల మరణాలు జరగవు అని రే కుర్వెల్ చెప్పారు. ఇంకా అందరికంటే నాకు భారతదేశానికి సంబంధించి కొంతవరకు అందుబాటులో దగ్గరలో ఉండేది మాట డాన్ బ్యూట్నర్ అని ఒక మంచి వండర్ఫుల్ బుక్ రాశాడు ఆయన. ఆ బుక్ తాలూకా టైటిల్ ఏమిటంటే లెర్న్ హౌ టు లివ్ లాంగర్ ఫ్రమ్ ద పీపుల్ హూ లివ్డ్ ద లాంగెస్ట్. అంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సంవత్సరాలు బతకడం ఎలా నేర్చుకోండి అని. అదే కదా సార్, మన పూర్వీకుల నుంచి మనం చూసి చేస్తున్నది అది. దానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు, మంచి పరిశోధన చేశాడు. నేను దాన్ని నిజంగా చాలా మెచ్చుకుంటాను. దానికి ఆయన పేరు పెట్టాడు బ్లూ జోన్స్ అని. అంటే ఆ ప్రాంతాలకు వెళ్ళాడు ఆయన. అక్కడ ఉండేటువంటి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు అక్కడికి వెళ్ళాడు. ఉదాహరణకి ఆ బ్లూ జోన్స్ అన్నవి 5. సరే, ఈ మధ్యకాలంలో 6ది కూడా చేరింది. 5 ఏమిటి? జపాన్లో ఒకహామా, కాలిఫోర్నియా దగ్గర లోమాలిండా, అలాగే ఇటలీలో సార్డినియా, నికోసియా, ఆ తర్వాత ఐకారియా అంటే గ్రీసులోన. ఇవన్నీ ఒక ప్లేస్లకు వెళ్ళి అక్కడ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారట. సార్, బేసికల్గా ఎక్కడన్నా ఇండియా పేరు చెప్తారేమో అని వెయిట్ చేశాను నేను. అంటే దాని గురించి కూడా మనం ఇంకొక చెప్పబోతున్నాం. ఏమిటంటే అలాంటి ఆలోచన అన్నది ఇండియన్ శాస్త్రవేత్తలకు ఇంకా రాలేదు కాబట్టి ఇంకా ఆ సమయం వచ్చింది ఇక్కడ కూడాను. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంవత్సరాలు సెంటినేరియన్స్ ఉన్నారు. మరి ఇక్కడ ఏమిటి స్థితిగతులు, ఎందుకు ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారని కొంచెం చూడాల్సిన సమయం వచ్చింది కదా. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉండి వాళ్ళ భోజనం తెల్లవారు నుంచి ఏం చేస్తారు, వాళ్ళ రొటీన్ ఏమిటి, అదే కాకుండా వాళ్ళందరూ గ్రూప్గా కుటుంబంతో ఉంటున్నారా లేదా, చర్చికి ఎన్నిసార్లు వెళ్తారు, లేకపోతే వాళ్ళ ప్రేయర్లో ఏముంటుంది, తెల్లవారు లేచి నుంచి ఏం చేస్తారు, వాళ్ళ ఆహారంలో మార్పులు, ఇవన్నీ ఆయన గమనించాడు. ఈ 5 ప్రాంతాలు ఏవైతే మనం చెప్పుకున్నాం అన్నింటిలో కూడా అలాంటివి అలవాట్లు ఉన్నాయట. ఏమిటవి? వాళ్ళు మొక్క జాతి నుంచి ఏదైతే ఉందో ప్లాంట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటారు, నాన్ వెజిటేరియన్ చాలా తక్కువ తీసుకుంటారు. అలాగే తెల్లవారు లేవగానే ఒక సెన్స్ ఆఫ్ పర్పస్, భగవంతుని నమ్మండి, దేవుడిని నమ్మండి అని. ఏ నమ్మకం రిలీజన్ అయితే అది వేరే ఆయన చెప్పలేదు. అంటే సెన్స్ ఆఫ్ పర్పస్ అంటామంటే నేను ఈరోజు లేచి ఇప్పుడు నా జీవిత అర్థం పరమార్థం ఏమిటి, ఏం చేయబోవాలి, ఎవరికి నేను సాయం చేయాలి, ఎవరికైనా సాయం చేస్తే అది ఒక సంతోషం కదా అని ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండాలి. మనం ఈ డెబిట్స్ క్రెడిట్స్ చెప్పుకున్నప్పుడు ఈ మాట కూడా ఉంది. అలాగే చాలా గట్టిగా నొక్కి ఒక్క అంశం చెప్పిన ఏమిటంటే 4 సార్లు కనీసం టెంపుల్కి వెళ్ళాలట. సో బేసికల్లీ డివోషనల్గా ఎక్కువ కనెక్షన్ ఉండాలి. అందరూ కలిసి భోజనం చేయటం,
మనవలు మనవరాళ్ళు పెద్దవాళ్ళు ఏదైతే పాతకాలంలో హైందవ సంప్రదాయంలో ఏదైతే ఉందో కంబైన్డ్ ఫ్యామిలీ కాన్సెప్ట్ మళ్ళీ ఆయన మాట్లాడాడు. సరే భోజనం చేస్తున్నప్పుడు 80% అన్నది పొట్ట ఖాళీ ఉండాలి, 80% నిండుగా ఉండాలి, పూర్తిగా భోజనం బాగుందని ఎక్కువ కొట్టేయకూడదు. మద్యం సేవించడం గురించి మాట్లాడే అమెరికా వ్యక్తి కాబట్టి మద్యం గురించి కూడా ఏదో వైన్ దానివల్ల ఎంత తాగాలి ఇలాంటి కొన్ని అంటే అవి మనకి చేయగలమా లేదని తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం మీద అలాగని చెప్పాడు. ఆ బ్లూ జోన్స్లో ఉన్నటువంటి వివరాలు ఇవి. సో అందులో కొన్ని విషయాలు మనం పట్టుకోవచ్చు. ఉదాహరణకి ఎక్కువగా వెజిటేరియన్ భోజనం చేయడం, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం, దేవుడిని నమ్మడం, సెన్స్ ఆఫ్ పర్పస్, ఇంకోళ్ళకి పక్క వాళ్ళకి తోడి వాళ్ళకి చుట్టాలకి బంధువులకి ఎవరికైనా సాయం చేయడం, గ్రాటిట్యూడ్. భగవంతుడు ఏదైతే భగవంతుడి వల్ల ఈ రోజున ఈ మాత్రం నేను భోజనం చేయగలుగుతున్నాను, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం బాగున్నారని ఈ గ్రాటిట్యూడ్ ఉండేటట్టయితే అన్నీ క్రైస్తవ సాంప్రదాయంలో అన్ని దగ్గర కూడా ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు మేము హాస్టల్లో లైలకాజీలు ఉండేటప్పుడు ఏంటంటే భోజనం మొదలుపెట్టినప్పుడు ఒక ప్రేయర్ ఉండేది. అవన్నీ ఒక గ్రాటిట్యూడ్ టు ది లార్డ్ హూ హెస్ గివెన్ సంథింగ్ ఫర్ us. 100% సార్ మనిషికి ఇవి జరిగేవి. దానికి ఈ మధ్యకాలంలో సింగపూర్ అనే ఒక చిన్న దేశం ఉంటుంది, అది 6th బ్లూ జోన్గా వచ్చింది. ఓ వావ్, వండర్ఫుల్. అయితే మిగతా బ్లూ జోన్స్కి సింగపూర్కి ఏంటో తేడా చెప్పమంటారా? ఇది క్రియేటెడ్ సిటీ, ఆర్టిఫిషియల్ సిటీ. వాటిలాగా న్యాచురల్గా అవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి, దూరంగా. అంటే ఈ హసల్ బజల్ ఏదైతే మీరు అన్నారో పొల్యూషన్ ఇలాంటి దూరంగా ఉన్నారు. మరి ఇక్కడ కాదు కదా, అది చాలా అధికంగాను, చాలా ఇండస్ట్రియల్ కంట్రీ, చిన్న కంట్రీ అయినా కానీ పర్ఫెక్ట్ ప్లాన్ తో నిర్మించుకున్నారు. చాలా డిసిప్లిన్ కంట్రీ. కరెక్ట్ సార్. అసలు ఎవరు కూడా చూయింగ్ గమ్ అయితే దానికి కింద ఊసారంటే దానికి ఒక ఫైన్ ఉంటుందండి. టాప్ మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ సింగపూర్ సార్. అన్ని కంట్రీ. అయితే అక్కడ నుంచి కొన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఒక యావరేజ్ సింగపూర్ వ్యక్తి ఆయు ప్రమాణం 65 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత సంవత్సరాలు ఉన్నాయో తెలుసా? 85. మై గాడ్. ఎస్, 20 సంవత్సరాలు ఈ 10 ప్రాంతంలో పెరిగింది. డెస్పైట్ ఆఫ్ బీయింగ్ ద మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్. దానికి కారణం ఒక 3 విషయాలు నాకు చాలా నచ్చాయి. ఒకటి ఏమిటంటే ఈ హౌసింగ్, అంటే గవర్నమెంట్ వారే ఏదైతే 2 బెడ్రూమ్ అని మన కాన్సెప్ట్ వచ్చిందో అక్కడ హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ అని ఒక బోర్డు పెట్టి, అంటే అందరూ దగ్గర ఉండి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ అండి, అక్కడే ఉండడం, కూర్చొని ఏదో ఎక్కడ సాయంకాలం కలుసుకోవడం, అక్కడే పార్కులో ఆడుకోవడం, కూర్చోవడం, ఏదో పాటలు పాడుకోవడం, భోజనాలు చేయడం, కలిసి భోజనం ఈరోజు మీ ఇంటి దగ్గర చేస్తే, దానివలన అందరికీ కలిసిమెలిసి ఉండడం వల్ల ఈ లోన్లీనెస్ ఉండదు అని. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం, లోన్లీనెస్ అనేది ఏకాకే ఉండడం అన్నది అన్నిటికంటే పెద్ద డిజీజ్ అయిపోయింది. ఇప్పుడు అది ఒక పెద్ద ఎపిడమిక్, అంటువ్యాధి అయిపోయింది. అది ప్రివెంట్ చేయడానికి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏమిటి, ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, రెక్కలు వచ్చి వెళ్ళిపోతున్నారు అమెరికా అని. అది కాకుండా పోనీ వెళ్ళిన వాళ్ళు సరే, వాళ్ళు ఆర్థిక ప్రగతి వాళ్ళ జీవితం అరగాలి, దానికి మనం అబ్జెక్షన్ చెప్పడం కాదు. ఉన్న వాళ్ళైనా ఒకళ్ళు ఎక్కడో కోకాపేటలో ఉంటారు, ఇంకోళ్ళు ఎవరో ఎల్బీ నగర్లో ఉంటారు, కష్టం కదండి. దానికి సింగపూర్ వాళ్ళు చూడండి ఎంత మంచి ఆలోచన చేశారంటే, ఎవరైతే దగ్గరలో ఉంటారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఒక ఫ్లాట్స్లో ఉన్నారనుకోండి, అదేదో ఒకటి ఖాళీ అయింది, రీసేల్కి వచ్చింది, వీళ్ళు కానీ దాన్ని కొనుక్కోవడానికి వెళ్తే 40,000 సింగపూర్ డాలర్లు ఇది ఇస్తున్నారు రాయితీ. ఓ వావ్. అదే కానీ 4 కిలోమీటర్ల దూరం ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకొంచెం తక్కువ చేస్తున్నారు, దూరం అయిపోయారుగా. అంటే ఏమిటి, అంటే గవర్నమెంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకే చోట ఉండడానికి ఎఫర్ట్ అన్నమాట. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అసలు నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ సైకిళ్ళు అక్కడెక్కడో పార్కులు వచ్చి నడుచుకొని ఇచ్చేవాళ్ళు, అందరూ మెట్రో ఎక్కడమే, కార్లు ఎవరైనా నడిపిస్తారు, చాలా తక్కువ. మనకి ఇంటి దగ్గర 3 కార్లు 2 కార్లు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా ఏమిటంటే పొల్యూషన్ తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు 50% సింగపూర్ వాళ్ళు పనికి వెళ్ళే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, అమెరికాలో 5%. భారతదేశం నుంచి గణాంకాలంతా పక్కాక మనకు రాలేదు కాబట్టి చెప్పలేదు నేను. అలాగే హాకర్స్ జోన్స్ అని పెట్టారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు అసలు సింగపూర్లో జంక్ ఫుడ్కి ఫస్ట్ అనమాట. మనకందరికీ తెలుసు, జంక్ ఫుడ్ తిన వల్ల దానివల్ల షుగర్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, ఆరోగ్యం బాగా పాడవుతుంది, ఊబకాయం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఇవన్నీ తెలిసినవే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ హాకర్స్ ఏమిటంటే తక్కువ రాయితీలో మంచి భోజనం అందరూ కలిపి ఒక దగ్గర భోజనం చేయడానికి
ఒక పద్ధతి కల్పించారు. దానికి కూడా వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు. అంటే ఏమిటి, ప్రభుత్వం నుంచే వీటన్నిటికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. సో దీనివల్ల చాలా మారింది.